హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ సుమ. ఈరోజు వీడియో వచ్చేసి ఈ మధ్య కొత్తగా ట్రెండ్ అవుతున్న ఈ హ్యాండ్స్ అయితే చూసేయండి. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునేటట్టు అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా ఈజీ అండి. వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసే మాడితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో కొంచెం మందికి రీచ్ అయిద్దండి. అలాగే ఇప్పుడైతే వీడియో చూసేయండి. చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అయితే చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్ అయితే చూడండి అబ్బా, లోపల హ్యాండ్ వస్తుంది, పైన బుట్ట వస్తుంది అనమాట. లైట్గా కనిపించే క్లాత్ ఏదైనా పెట్టుకోవచ్చండి. అంటే జుమ్మిచ్చి క్లాత్ అయినా లేదంటే నెట్ క్లాత్ అయినా ఎలాంటి క్లాత్ అయినా సరే. ఇది ఆల్రెడీ నేను స్టిచ్ చేసుకున్న డ్రెస్సేనండి, అంటే మా పాపదనమాట. ఇప్పుడు ఆ డ్రెస్కి హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్కి కలర్ అయిందనమాట. అందుకని తనైతే వేసుకోవట్లేదు, కొత్త డ్రెస్సు. అందుకని చెప్పేసి ఆ హ్యాండ్స్ తీసేసి ఈ హ్యాండ్స్ అయితే వేస్తున్నాను. క్లాత్ ఆల్రెడీ ఉందని చెప్పేసి ఈ హ్యాండ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. పిల్లలకైతే ఇంకా చాలా అంటే చాలా లుక్గా ఉండిద్దండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేసాక ఫస్ట్ అయితే మన హ్యాండ్ని కట్ చేసుకునేది ఎలాగో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేటట్టుగా ఫోల్డింగ్ అయితే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా పైకి అయితే మడవాలన్నమాట. తర్వాత అక్కడి నుంచి పొడవు అంటే ఎంత ఎడల్పు ఉందా అనేది చూసుకోవాలి. ఎడల్పు వచ్చేసి మీ ఇష్టం అండి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళైతే 13, 12 తీసుకోండి. బుట్ట ఎక్కువ కావాలి అనుకుంటే 16, 15 తీసుకోండి అబ్బా. పొడవు వచ్చేసి మీ ఇష్టం అండి. అంటే పైకి ఇలా పొడవు ఉంటుంది కదా, ఇందా పెట్టింది, ఆ పొడవు వచ్చేసి నేనైతే 8 తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 5, 6 కూడా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. చూడండి, పొడవు వచ్చేసి నేనైతే 8 తీసుకున్నాను అనమాట. అటు సైడ్ అంటే సంఖ వైపు ఆ చివరి వైపు అయితే 4 తీసుకుంటున్నాను. స్ట్రైట్ క్లాత్కి ఇటువైపు అయితే 8, అటువైపు అయితే 4 తీసుకుంటున్నాను అనమాట. మీరు ఇటు పక్క 7 తీసుకున్నారనుకో, అక్కడ 3.5 తీసుకోండి, సరిపోయిద్ది. హ్యాండ్ పొడవు ఎడల్పు అనేది మన ఇష్టం. ఎడల్పు పెట్టుకుంటేనేమో కుచ్చు ఎక్కువ వచ్చింది, పొడవు పెట్టుకుంటేనేమో పొడవు ఎక్కువ వచ్చింది, అంతే తేడా. మీరు మీడియం కావాలంటే మీడియం పెట్టుకోవచ్చు. నేనైతే 16 పెట్టి పొడవు అయితే 8 పెడుతున్నాను. మా అమ్మాయికి కొంచెం హైట్గా కనిపించాలని బుట్ట అనేది, అంటే చిన్నపిల్లలు కదా బాగుండిద్ది. బుట్ట లైట్ కన్నా కూడా ఎక్కువగా ఉంటే బుట్ట అనేది చాలా అంటే చాలా లుక్ బాగుండిద్దని పిల్లలకైతే నేను ఇలా అయితే కట్ చేసుకున్నాను అనమాట. మా అమ్మాయిది కాబట్టి. మీకు క్లాత్ మీద అర్థం కావట్లేదని చెప్పేసి, అంటే అర్థం అవుతుందో లేదో అని చెప్పేసి నేనైతే పేపర్ మీద చూపిస్తున్నాను, చూసేయండి. పేపర్ని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ అయితే ఇలా వేయాలి. స్ట్రైట్ క్లాత్ని తీసుకొని తర్వాత ఫోల్డింగ్ వేసాం కదా, ఫోల్డింగ్ వైపు నుంచి పొడవు వచ్చేసి అంటే ఇటు ఎడల్పు వచ్చేసి నేనైతే 16 పెట్టుకున్నాను. 16 నుంచి పైకి అయితే 4 పెట్టి ఇక్కడి నుంచి అయితే 8 పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఆ 8 దగ్గర నుంచి ఇటు పక్క 4 పెట్టాను కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా అయితే మన హ్యాండ్గా చేసుకుంటాం కదా, సేమ్ అలాగైతే ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని ఎలా డ్రా చేసామో అలాగైతే గీసుకోవాలన్నమాట. అక్కడ 4 పెట్టిన దగ్గర వచ్చేసి కొంచెం రౌండ్గా అయితే గీసుకోండి, చక్కగా కాకుండా. అప్పుడే మనకి కుచ్చు అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఎలా గీసామో అలా అయితే కట్ చేసేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ అండి, ఎవరైనా కుట్టుకోవచ్చు అనమాట. చూడటానికి కష్టం అనిపిస్తుంది కానీ కుట్టడం చాలా ఈజీ. కటింగ్ చూస్తే చూడండి, ఇలా అయితే వస్తుంది హ్యాండ్. చూడండి, అంటే హ్యాండ్ ఇందాక చూపించాను కదా, సేమ్ అంతే అనమాట. ఈ హ్యాండ్ వచ్చింది కదా, ఇటు మనం పొడవ పెట్టాం కదా, ఓపెన్ చేస్తే 8 వైపు పొడవ పెట్టాం కదా, అటువైపు మీరు పైపింగ్ కానీ లేదంటే లేస్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అయితే అంచులు కుడుతున్నాను అనమాట. అంచులు అనేవి ఊడిపోకుండా ఫస్ట్ మీకు కావాలంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేదంటే అంచులు కుట్టే లేస్ వేయాలండి. లేస్ వేస్తే మాత్రం ఖచ్చితంగా. నేనైతే ఫస్ట్ అయితే అంచులు కుట్టేస్తున్నాను లేస్ వేయటం కోసం. అంటే మనం చీర కుట్టుకుంటాం కదా, అంచులు సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చివరి వరకు కొంచెం అంటే ఫోల్డింగ్ కొంచెం పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నేనైతే ఇది కొంచెం గోల్డ్గా ఉంది కాబట్టి నేనైతే ఈ సమోసా ఆకారంలో ఉన్న లేస్ అయితే వేస్తున్నాను. చూడండి, కుట్టాక చూపిస్తాను. అంటే రైట్ సైడ్న పైన కాకుండా ఇట్లా రాంగ్ సైడ్లో అడుగుని పెట్టేసి పైన అయితే స్టిచ్ చేసుకోండి. అంటే లేస్ మీరు ఎలా రెగ్యులర్గా ఎలా వేసుకుంటారో సేమ్ అలాగే వేసేసుకోండి అబ్బా. ఎడల్పు ఉన్న వైపు అంటే కుట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా 8 వైపు పెట్టాను కదా, అటువైపే మనం లేస్ కుట్టుకోవాలన్నమాట. 4 వైపు అంటే 4 పెట్టాం కదా, అది సంఖ వైపు వచ్చిద్దని గుర్తుపెట్టుకోండి అబ్బా. అంటే మామూలుగా ఉజ్జాయింపుగా. తర్వాత రెండో కుట్టు కూడా వేసాక ఇప్పుడు మనం లేస్ కుట్టాం కదా, అటు కాకుండా ఇక్కడి నుంచి అంటే మనం ఈ పైన కరువు గీసాం కదా, అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలబ్బా. మనం అంటే 4 పెట్టాం కదా, అక్కడ రౌండ్ దగ్గర మనం ఇందాక డాట్ పెట్టాం కదా, అలాగా పేపర్ కటింగ్లో చూపించాను కదా క్లియర్గా. 4 పెట్టిన వైపు రౌండ్గా కట్ చేసి మధ్యలో నేను డాట్ పెట్టాను కదా, ఆ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. డాట్ ఎక్కడ దాకా వచ్చిందో అక్కడి నుంచి ఇలా రెగ్యులర్గా పెట్టినట్టు పెట్టకుండా, చూడండి నేను వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టకుండా ఇటు ఆపోజిట్లో అంటే అవుట్ సైడ్ పెట్టాలన్నమాట. దానికి ఎదురు పెట్టుకుంటూ రావాలి. లేదు మీకు అటు వాల్ కుదరట్లేదంటే మళ్ళీ ఇటు నుంచి పెట్టుకుంటారా అండి, ఈజీగా ఉండిద్ది.
నేనైతే ఇట్లా ఎదురు పెట్టుకుంటూ వస్తున్నాను. అప్పుడే ధోతి ప్యాంటుకి పెడతాం కదా మనం, సేమ్ అలాగైతే ఉండిద్దబ్బా. అప్పుడు ఎదురు పెట్టడం వల్ల ఫ్రిల్స్ అనేవి ఈ రౌండ్గా అంటే ఇలా కిందకి నీట్గా ఉంటాయి అన్నమాట. ఫ్రిల్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంది. అటు నుంచి ఇటు బాగుండిద్ది అనమాట. ఇది ఆర్గంజా క్లాత్ కాబట్టి కొంచెం హైట్ వచ్చినట్టు కనిపిస్తుంది. మామూలు క్లాత్కి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుండిద్ది అబ్బా. ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా. ముందుగా మనం తయారు చేసుకునే హ్యాండ్ ఉండిద్ది కదా, అంటే లోపల సంఖ కనిపించకుండా మనమైతే హ్యాండ్ అయితే ఒకటి జాయిన్ చేసుకోవాలి. ఆ హ్యాండ్కి సెంటర్ నుంచి నేనైతే 5 పెడుతున్నాను. మీరు ఇంకా సన్నగా చిన్నపిల్లలు అయితే 3, 4 దగ్గర కూడా పెట్టుకోవచ్చండి. ఇంకొంచెం లావు ఉన్న వాళ్ళైతే 5.5 అట్లా పెట్టుకోవచ్చు. 5 అయితే ఎవరికైనా సరిపోయిద్ది. ఇప్పుడు నేను సెంటర్ దగ్గర నుంచి అటు 5 ఇటు 5 అయితే గీసాను కదా. ఇప్పుడు మనం అంటే ముందే రెడీ చేసుకుంది రైట్ సైడ్నే పెట్టి ఆ 5 దగ్గర నుంచి నేను స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆ 5 దగ్గర నుంచి ఇటు 5 వచ్చే దగ్గరికే మనం స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో ఒకవేళ ఏమైనా ఎక్కువ అనిపిస్తే మీరు చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. అది కాకపోతే ఖచ్చితంగా అటు 5 దగ్గరకే రావాలి, ఇటు కూడా మనం మార్క్ పెట్టాం కదా అక్కడ వరకే రావాలండి. ఎక్కువ వచ్చిందని చెప్పేసి చివరి వరకు అయితే కుట్టుకోకూడదు. ఏమన్నా కొంచెం ఎక్కువ అనిపిస్తే అంటే మనం క్లాత్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ అనిపిస్తే ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. మనం ఇందాక ఎలా పెట్టుకున్నామో సేమ్ అలాగైతే పెట్టుకోండి. అటువైపు నుంచి అంటే అటు నుంచి ఎక్కువ అనిపోవు, అటు నుంచి ఇటువైపు ఎదురు పెట్టుకోండి. చాలా అంటే చాలా ఈజీ అండి. చూడండి వచ్చేసింది కదా బుట్ట. ఇప్పుడు నేను డ్రెస్ మీద కుట్టి చూపిస్తాను బుట్ట ఎలా వచ్చేసింది అనేది. ఆల్రెడీ నేను డ్రెస్ కొన్న హ్యాండ్స్ అయితే తీసేసాను అనమాట. ఈ హ్యాండ్ అయితే అంటిస్తాను. ఈ హ్యాండ్ అంటించేది ఎలా అంటించాలంటే షోల్డర్ ఉంది కదా, దాన్ని చక్కగా హ్యాండ్ని సమానంగా చేసి మధ్యలో డాట్ పెట్టాం కదా, ఆ డాట్ షోల్డర్ చక్కగా నుంచి ఇటు చివరికి అటు నుంచి అటు చివరికి అయితే స్టిచ్ చేసుకోండి. అప్పుడే మీకు సెంటర్ కరెక్ట్గా వస్తుంది. ఎటు అంటే ఇబ్బంది లేకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు ఉజ్జాయింపుగా హ్యాండ్ని జాయిన్ చేశారంటే ఒక్కోసారి అటు ఇటుగా అయిపోతుంది. అందుకని ఇలా కరెక్ట్గా అయితే స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మనం అనేది ఫ్రిల్స్ పెట్టాం కదా ఎదురు, ఆ ఫ్రిల్స్ అనేవి చక్కగా రావాలన్నమాట. కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా హ్యాండ్ అనేది లుక్ బాగోదు. హడావిడిగా కాకుండా నిదానంగా నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి అబ్బా. అప్పుడే లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అటు చివరికి ఇటు చివరికి మొత్తం కుట్టాక హ్యాండ్ ఎలా ఉండనేది చూపిస్తాను. నిజంగా నాకైతే బాగా నచ్చింది. ఇంకో క్లాత్ మీద కూడా చూపిస్తానండి. ఇది ఆర్గంజా కదా, బాగా హైట్ వచ్చేసింది అనమాట. మామూలు క్లాత్కి ఎలా వస్తుంది, ఆర్గంజా క్లాత్కి ఎలా వస్తుంది అని డిఫరెన్స్ కూడా ఈసారి చూపిస్తాను. ఇప్పుడైతే మమ్మ హ్యాండ్ కాబట్టి అంటే చిన్నపిల్లలకు కదా ఇలా హైట్గా చాలా బాగుంటాయి. కొత్తగా అంటే కొత్త హ్యాండ్స్ కదా, ఇదో కొత్త ట్రెండ్ కాబట్టి బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి. హ్యాండ్ అయితే కుట్టినాక చూడండి ఇలా అయితే వచ్చాయన్నమాట. ఇందాక హ్యాండ్స్ కన్నా ఈ హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకైతే విమానపు రెక్కల్లాగా బాగా పైకి ఇలా ఉండిద్ది అనమాట. పెద్దవాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది లేదండి. మనం ఆల్రెడీ హ్యాండ్ జాయింట్ చేస్తామే, హ్యాండ్ పైన ఇది క్లాత్ విడిగా జాయింట్ చేస్తాం కాబట్టి చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకసారి ట్రై చేయండి అబ్బా. నాకైతే బాగా నచ్చినాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా నెట్ క్లాత్ కానీ జూమిచ్ క్లాత్ ఈ మధ్య కొత్తగా వస్తున్నాయి కదా, వాటి మీద అయితే ఇంకా లుక్ సూపర్ ఉండిద్ది. కాకపోతే అవి కూడా లైట్ కలర్సే. నిండు కలర్స్ మీద చూపిద్దాం అనుకున్నా, కాకపోతే నాకు లేదండి. ఈసారి ఎవరైనా పట్టిస్తే నేను నిండు కలర్ మీద చూపిస్తాను. మీకు లైట్ కలర్ మీద అంతగా అర్థం కావట్లేదేమో నా హ్యాండ్ మీద, మా అమ్మ హ్యాండ్ మీద ఏది చూపిస్తాను. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్.